హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామాక్షి కిచెన్ అండ్ రెసిపీ. నేను ఈరోజు మటన్ హలీం ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను. పావు కేజీ బోన్లెస్ మటన్ తీసుకున్నాను. శుభ్రంగా కడిగి నీరు పోయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కర్డ్ వేసి కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతటా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఒక 1 అవర్ వరకు మ్యారినేట్ చేసుకోవాలి. ఒక లెమన్ పిండాలి. ఈ విధంగా మంచిగా కలుపుకొని క్యాప్ పెట్టేసి ఒక 1 అవర్ నానబెట్టాలి. తర్వాత ఇప్పుడు ఎర్రపప్పు 1 టేబుల్ స్పూన్, పెసరపప్పు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, కందిపప్పు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, 20 వరకు బాదం తీసుకున్నాను. ఒక 4 టేబుల్ స్పూన్ నెయ్యి, 20 గ్రామ్స్ 200 గ్రామ్స్ రవ్వ, పట్టా, లవంగా, ఇలాచీ, సాజీరా మొత్తం కలిపి 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను. 4 ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా. ఆనియన్స్ సన్నగా తరుముకోవాలి. ఒక పక్కన ప్యాన్లో ఆయిల్ పోసుకొని మరిగేటట్టుగా చూసుకోవాలి. తర్వాత ఆ కట్ చేసిన ఆనియన్స్ని మనం దాంట్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. మరో ప్రక్కన ప్యాన్ పెట్టేసి మనం తీసుకున్న పప్పులన్నీ ఫ్రై చేసుకోవాలి. ఎర్రపప్పు, పెసరపప్పు, మినపప్పు, కందిపప్పు ఇవన్నీ వేసి గరం మసాలా కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, మాడకుండా చూసుకోవాలి. మాడితే టేస్ట్ చేంజ్ అవుతుంది. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాదం సన్నగా తరుముకోవాలి. ఫ్రై చేసిన వాటిని మనం పౌడర్ చేసుకోవాలి. మిక్సీలో వేసి పౌడర్ చేసి రెడీగా పెట్టుకోవాలి. మనం నానబెట్టిన మటన్ని కుక్కర్లో వేసి ఒక 1 గ్లాస్ అంటే 200 ml వరకు వాటర్ పోసి ఒక 3 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ ఫ్రై అయింది. ఫ్రై అయిన దాంట్లో కొత్తిమీర, పుదీనా వేసి కూడా ఫ్రై చేసి మనం తరిగించిన బాదాంని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన ఆనియన్స్ని ఒక బౌల్లో ఆయిల్ అంతా వంపేసి ఒక బౌల్లో రెడీగా పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 1/2 లీటర్ వాటర్ పోసి వాటర్ మరిగిన తర్వాత మనం 200 ml వరకు దొడ్డు రవ్వ తీసుకున్నాం కదా, గోధుమ రవ్వ, దాన్ని వేసి ఉడికించుకోవాలి. మటన్ 3 విజిల్స్ అయిన తర్వాత స్టీమ్ తీసేసి అందులోంచి వాటరు ఒక బౌల్లోకి తీసుకోవాలి. పూర్తిగా వాటర్ మొత్తం వంపేసేయాలి. వంపిన తర్వాత ఆ మటన్ని మనం స్మాష్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మిక్సీ పట్టుకోవచ్చు, కానీ మిక్సీ పట్టడం కంటే ఈ విధంగా స్మాష్ చేస్తే బాగుంటుంది. తినడానికి, చూడడానికి కూడా బాగుంటుంది. అందుకే నేను స్మాష్ చేస్తున్నాను. ఉడికించిన దొడ్డు రవ్వని మనం మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత దీన్ని మళ్ళీ మటన్లో వేసి మళ్ళీ స్మాష్ చేయాలి. మనము ఇందాక సూప్ తీసాం కదా, మటన్ సూపు, ఆ సూప్ కూడా దాంట్లోనే వేసేసి ఒకసారి బాగా కలపాలి. బాగా కలుపుతూనే ఉండాలి ఒక 10 మినిట్స్ వరకు. తర్వాత మనం పౌడర్ చేసుకున్న అన్ని పప్పుల పొడి దాంట్లో వేసేసి కలుపుతుండాలి. 4 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నాను ఫ్రెండ్స్. ఆ నెయ్యి కూడా వేసేసి బాగా కలుపుతూనే ఉన్నాను. మనం ఎంత కలిపితే అంత టేస్టీగా అవుతుంది ఫ్రెండ్స్. బాగా కలపాలి. ఈ విధంగా ఒక 10 మినిట్స్ వరకు బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లో సర్వ్ చేసుకొని ఆనియన్స్, బాదం వేసి సర్వ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.